హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఒక చిన్న వ్లాగ్ అండి. మేమందరం కూడా ఏస్పేటకి వెళ్ళాము. వెళ్ళి వస్తూ వస్తూ ఒక అడవి దగ్గర అయితే ఆగామన్నమాట. అక్కడైతే విపరీతంగా నేరేడుకాయలు అయితే ఉన్నాయండి. అలాగే చిన్న చిన్న మొక్కలకి ఎన్నెన్ని కాయలు కాసాయో అడవంతా కూడా చూద్దాము. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసారు కదండి, చిన్న చిన్న మొక్కలకి ఎన్నెన్ని కాయలు కాసాయో. అడుగు అడుగున కూడా ఇక్కడ నేరేడుకాయలు మొక్కలు అనేది ఉన్నాయన్నమాట. అలాగే పిల్లలు, మేము, మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య, మా అక్క వాళ్ళందరం కూడా కలిసి వెళ్ళాము. వెళ్ళి వస్తూ వస్తూ ఇదిగోండి ఇక్కడైతే ఆగాము. ఇకపోతే కాయలు అయితే టేస్ట్ ఉన్నాయండి. చాలా తీయగా ఉన్నాయి కాయలు అయితేను. అలాగే మొక్కకు కూడా విపరీతంగా కాయలు అనేది కాసున్నాయి. ఇక్కడ చూసారు కదా, మా మామయ్య అయితే చెట్టు ఎక్కి మరీ దులుపుతున్నారు. కానీ మేమందరం అయితే దులపొద్దు, మేమైతే కోసుకుంటాము అని చెప్తూ ఉన్నాము. అయినా కూడా మా మామయ్య అయితే ఇగోండి ఇలా ఎక్కేసి మొత్తం దులుపుతున్నారు. అడుగు అడుగున మనకి మొక్కలు అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక నేరేడుకాయల మొక్కలే కాదు, కలివి పళ్ళు, అలాగే ఊటి పండ్లు అన్నీ కూడా ఉన్నాయండి. మనకి బయట అమ్మేవాళ్ళు తీసుకొని వచ్చి మనకు అమ్ముతూ ఉంటారు కదా, అవైతే కొంచెం నలిగిపోయి ఉంటాయి. ఇక్కడైతే మనం ఫ్రెష్గా కాయలు కోసుకోవచ్చు అని చెప్పేసి ఎలాగా సరదాగా అలా వచ్చాం కదా అని చెప్పేసి మేమైతే ఇట్లా అడవిలోకి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలైతే వాళ్ళకి కూడా మొక్కలు అయితే అందుతున్నాయి అన్నమాట. చాలా సింపుల్గా అనేది పిల్లలు కాయలు అనేది కోసి మరి కవర్లో వేస్తున్నారు. ఇక్కడ ఈ అడవంతా కూడా అండి గవర్నమెంట్ వాళ్ళు ఇలా మొక్కలన్నీ కూడా అడవిలో ఇలా వేసారంట. అడుగు అడుగున మనకి నేరేడు మొక్కలు అనేది కనిపిస్తాయి. చిన్న చిన్న మొక్కలకి మనం కుండీలలో ఎలా పెంచుకుంటామో అలా ఈ మొక్కలు అనేది ఉన్నాయన్నమాట. కానీ కాయలు కూడా విపరీతంగా గుత్తులు గుత్తులుగా కాసి మనకి విపరీతంగా ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా కొయ్యగలిగే అంత మొక్కలు అన్నమాట. మనం ఇలా అడవిలోకి వచ్చినప్పుడు ప్రతి పళ్ళు చూడొచ్చండి. ఊటి పండ్లు, అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేవు, వేరే దగ్గర అడవిలోకి వెళ్ళినప్పుడైతే అడవి నిమ్మకాయలు కూడా చూసానండి. సేమ్ మన నిమ్మ పండ్లు ఉన్నట్టే ఉంటాయి, కానీ పెద్ద సైజు రావన్నమాట. అవి చిన్న చిన్న పండ్లు ఉంటాయి. ఈసారి మాత్రం కనిపిస్తే మీకు ఖచ్చితంగా నేను చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఎంత చిన్న మొక్క. ఈ కాయలన్నీ కూడా ఇంక పిల్లలు కోసుకొని వెళ్దాము అని అంటే ఇంకా ఆగామన్నమాట. ఒక పక్క కొయ్యటం, ఒక పక్క తినటం అన్నీ అన్నమాట. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర కూడా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కదండి, అందరికీ కావాలి కదా అని చెప్పేసి అత్తయ్య, మా మామయ్య, అక్కయ్య అందరూ కూడా కలిసి వచ్చాము అడవిలోకి. ఇలా వచ్చి సరదాగా మాట్లాడుకుంటూ కాయలన్నీ కూడా కోస్తున్నాము. చాలా అంటే చాలా తియ్యగా ఉన్నాయండి కాయలు. పులుపు అనేదే లేవు. కాయ సైజు కూడా పెద్ద పెద్ద కాయలు అన్నమాట. చిన్న చిన్న కాయలు కాకుండా పెద్ద పెద్ద కాయలు. మన గార్డెన్లో కూడా ఇలాంటి మొక్కలు అనేది చిన్న చిన్న మొక్కలు అనేది కుండీలలో పెంచుకునే వాళ్ళు కానివ్వండి, నేలలో వేసే వాళ్ళు కానివ్వండి, ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే మనకి కోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. అలాగే ఇలాంటి తియ్యగా ఉండే కాయ అనేది మనం మన గార్డెన్లో ఒక మొక్క అనేది ఖచ్చితంగా పెంచుకోవాలండి. ఇంత బాగా విపరీతంగా కాస్తున్నప్పుడు ఇటువంటి సీడ్ అనేది మనం మన గార్డెన్లో అనేది పెంచుకోవాలి. చాలామంది మిద్దె తోటల్లో ఏంటంటే టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు మనం గ్రాఫ్టెడ్ తెచ్చి పెంచుకుంటూ ఉంటాం కదా, అలాగే ఉన్నాయండి. చూడండి ఎన్ని కాయలు కోసామో, అలాగే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మనం ఒక్క కాయ అనేది కూడా నలగకుండా నీట్గా మనకి కాయలు అనేది చూడండి ఎంత బాగున్నాయో. కాయ సైజు కూడా పెద్ద పెద్ద సైజు కాయలండి. ఇక్కడ ఉన్నాయండి కలివికాయల మొక్క. పెద్దది నేల కలివి ఉంటుంది, అలాగే చెట్టు కలివి ఉంటుంది అన్నమాట. ఇదైతే చెట్టు కలివి. కాయ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ చిన్న
అంటే పచ్చికాయలు ఉన్నాయి. అక్కడక్కడ వచ్చేసి మాగాయండి. మాగినకాయ అయితే తీయగా ఉంటుంది. అలాగే ఇంక పచ్చికాయలు అయితే మాత్రం ఖచ్చితంగా పుల్లగానే ఉంటుందండి. ఇక్కడ చూడండి కాయలు ఎలా నల్లగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మా అక్క, మా మామయ్య ఇద్దరు కాయలైతే కోస్తున్నారు. ఇలా బయటకొచ్చినప్పుడు పిల్లల్ని అలా తీసుకొని వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండీ. ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంకా మేమైతే 2 కార్లు వేసుకొని వచ్చేసాము. ఇంకా వాళ్ళ కార్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మా కార్లో మేమనేది వెళ్ళిపోతామండి. మా పిల్లలు, మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళ కార్లో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నించొని ఉండేది మాత్రం మా కొడుకండి. ఇగోండి ఇక్కడ ఇంకా మా కార్లో అనేది మనం బయలుదేరి వెళ్ళిపోదాము. అయిపోయిందనమాట. ఒక చిన్న వ్లాగ్ అండి. ఏం లేదు, మనం అలా సరదాగా వెళ్ళినప్పుడు మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాము అనేది అనమాట. వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే అక్కడ గచ్చి బిచ్చిగా మాట్లాడుకుంటూ అరుచుకుంటూ అలా ఉన్నాం కదా, అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. చూసారు కదండి ఇవాల్టి చిన్న వ్లాగ్ అనేది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.